ఓకే. ఈ సరదాగా సంక్రాంతిలో చాలా సీరియస్ క్వశ్చన్స్ అడిగాను. సో ఇంకాసేపు ఫన్నీగానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. సో ఇద్దరు ఎలాగో కలిసే ఉంటాము, ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాము అంటున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య అసలు ఎంత అండర్స్టాండింగ్ ఉందో నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో క్వశ్చన్స్ ఇద్దరికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఇద్దరు కూడా ఒకేసారి ఆన్సర్ చెప్పాలి. ఆమెకి నచ్చింది మీరు చెప్పాలి, సార్కి నచ్చింది మీరు చెప్పాలి. సరే, ఆలోచించుకోకూడదు, మొహాలు చూసుకోకూడదు. అలాగే. మీ ఇద్దరు ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు ఇలా ఫింగర్ చూపించండి. బికాజ్ ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ ఏం లేవు కాబట్టి సింపుల్గా. మీ ఇద్దరు కలిసిన ఫస్ట్ డేట్ 17th 21st. అదే 2021 17 డిసెంబర్. నిజమేనా? నిజమే. ఓకే. మరి ఎంత ఇష్టం ఉంది కదా ఇద్దరి మీద, ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నారా ఇద్దరిని? సో ప్రపోజ్ చేసుకుంటే ఫస్ట్ ఎప్పుడు ఏ డేట్లో ప్రపోజ్ చేసుకుంటారు? కాదు, రాంగ్. నవంబర్ 4th. నవంబర్ 4th. సో అసలు సింక్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్. లేదు, మర్చిపోయారు అంతే. ఓకే. మీరు కన్ఫ్యూజ్ చేసి ఏది ముందు ఏది వెనక ఎప్పుడు కలిసారు? ఓకే. మీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్స్? మాకిద్దరికి కూడా ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ మీ జనరేషన్ అంతా వేరు, కొత్త కొత్త పాటలు ఉంటాయి కదా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, పెద్ద ఆయన ఎన్టీఆర్ జనరేషన్ అని అనొద్దండి, ఆమె ఒప్పుకోరు అసలు. సార్కి అన్ని జనరేషన్ సాంగ్స్ ఇష్టం. ఇప్పుడు వచ్చిన కిస్తక్ సాంగ్ కూడా ఇష్టం. సార్కి జనరేషన్ సంబంధం లేదు. మేము బాగా ఇష్టపడి వినేవి కార్ లో గానీ లాంగ్ జర్నీలో గానీ క్లాసికల్ సీనియర్ ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్. ఓకే. సో ఫుడ్ విషయం అంటే ఆల్రెడీ చెప్పేశారు, సార్కి తెలీదు, మీరు బాగా చెప్పారు. అండ్ నచ్చిన కలర్? సార్కి బ్లూ ఇష్టం. సార్ మీరు? బ్లూ. తనకేమి ఇష్టమో మీరు చెప్పాలి. సార్కి బ్లూ ఇష్టం. మీకు బ్లూ ఇష్టమా? సార్కి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. అంటే కాళేష్ దాత కరుణేష్ మంత్రి అన్నట్టుగా మీరేంటి ఆయన ఏం చెప్పినా ఒక అండర్స్టాండింగ్ తో ఉందామని ఫిక్స్ అయిపోయారా? అతనికి ఇష్టమైన కలర్ శారీ కట్టుకోవడం నాకు ఇష్టం. ఓకే. అసలు మీ ఇద్దరు అసలు కనీసం విడగొడదామన్నా విడిపోయేటట్టు లేరు. సో ఫైనల్గా ఒకటే అడుగుతాను ఈ సంక్రాంతి సందర్భంగా. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి మీ రిలేషన్ మీద. ఈ రిలేషన్ అనేటటువంటిది లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా అని. సో ఏం చెప్తారు? ఇంకేం డౌట్ ఉంది ఇందులో? ఇది క్లారిటీగా మేము చెప్పేస్తాం, ఇంకెందులో రహస్యాలు లేవు. అంత క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా కొండ బదులు కొట్టినట్టు చెప్పాం. ఇందులో కలిసి ఉండకపోవడానికి ఏముంటుంది? ఇందులో వేరే రహస్యాలు ఏం లేవు. మా మధ్య కూడా రహస్యాలు లేవు. మా మధ్య కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో చెప్పాం మీకు. 1 పిల్లలు, 2 ప్రజలు. ఈ 2 ముందుకు నడిపించుకుంటే ముందుకెళ్తాం. దేవుడు ఎంతకాలం అవకాశం ఇస్తే అంతకాలం సర్వీస్ చేస్తాం. అవకాశం ఉన్నంత వరకు ప్రజలతోనే మమేకమై ఉంటాం. ప్రజలతో మమేకమై ఉండాలంటే వ్యాపారాల్లో కూడా గట్టిగా ఉండాలని వ్యాపారాలు కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఇందులో వేరే చర్చించుకోవడానికి ఇంకేం లేదు.